జనరల్గా ఈ టెస్టింగ్ చేస్తున్నప్పుడు కన్ఫిగరేషన్లో 4 పాయింట్స్ మనం ఒక టూ పాయింట్స్ని చూసుకోవాలి. ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ యూజర్స్. మనం టెస్ట్ చేసినప్పుడు మనం చేసిన టాలరెన్స్ గ్రూపు మన యూజర్కి అసైన్ కాకపోతే కనుక ఫస్ట్ టాలరెన్స్ టేబుల్ లెవెల్ ఎర్రర్ వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ సపోర్ట్లో ఎలా వస్తాయి, ఎక్కడ వస్తాయి జిఎల్ జనరల్గా 4 ప్లేసెస్లో ఆక్యుపై ఉంటుందండి. ఫస్ట్ నేను ఎస్పిఆర్ఓలోకి వెళ్తున్నాను. ఎస్పిఆర్ఓలో ఎక్కడెక్కడ ఉంటాయి కన్ఫిగరేషన్ అనేది చూపెడుతున్నాను. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. చూడండి, వెరీ కేర్ఫుల్ ఆన్ దాట్ టుడే క్లాస్. అండ్ ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ అండ్ క్లియరింగ్ డిఫరెన్సెస్ చూసుకోండి. పార్ట్ ఫైనాన్షియల్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు చేశారు. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, క్లియరింగ్ డిఫరెన్సెస్. చూడండి, అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్. ఇక్కడ నా యూజర్ వచ్చి బెస్ట్ అండి. ఈ బెస్ట్కి నేను సోనీ టాలరెన్స్ గ్రూప్ ఉంది. ఇక్కడ మీ యూజర్కి మీ టాలరెన్స్ గ్రూప్ ఇచ్చి పోస్ట్ చేసుకోకపోతే పోస్ట్ అవ్వదండి. దట్ ఈస్ ఫస్ట్ ఎర్రర్ మీరు ఫేస్ చేస్తారు. ఇది చెయ్యరు చాలామంది, దానివల్ల మీకు ఎర్రర్ వస్తుంది. యూజర్ ఎలాగంటే యూజర్ చేసుకున్నప్పుడు యూజర్ ఐడి ఉంటుంది కదా, యూజర్ ఐడి టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలని మనకి ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఫలానా యూజర్స్ వాళ్ళ యూజర్. మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఇచ్చుకోవాలి. సేవ్ చేసుకున్నప్పుడు ఓన్ రిక్వెస్ట్లోకి వెళ్ళి ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ని ఏదైతే అంతకుముందు చేసినా దాంట్లో సేవ్ చేయాలి. యూ నో వెరీ వెల్ డన్ అండ్ దట్. సో ఫస్ట్ ఎర్రర్. సెకండ్ ఎర్రర్ జనరల్గా జిఎల్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుందండి. డాక్యుమెంట్ టైప్స్లో నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేయకపోవటం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్, లెడ్జర్స్, నాట్ బ్యాడ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్, డాక్యుమెంట్ టైప్. ఫైన్. ఇక్కడ మన డాక్యుమెంట్ ఇప్పుడు జిఎల్, మనం జిఎల్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. ఎస్సిఏ జనరల్ డాక్యుమెంట్. డబుల్ క్లిక్ ఇక్కడ వన్ ఉంది కదండి. అంటే మనం ఈ వన్ ఎక్కడ వచ్చిందండి? ఆబ్వియస్లీ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్. సో డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్. సో మై కంపెనీ కోడ్ ఇస్ S413. ఓకే ఫైన్. ఓకే, ఇది మెయింటైన్. this is the one place is facing the problem. And second thing, ఫైనాన్షియల్ అకౌంటింగ్. అప్పుడే 2 ప్లేసులు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కువ లొకేటెడ్ అయ్యి ఇక్కడేనండి. సెకండ్ వన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్, లెడ్జర్. ఇక్కడ లెడ్జర్ ఇది లేటెస్ట్ అండి, S4 అనాలి. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. లెడ్జర్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినా ఇది ఈసీసీలో ఉండదండి. వెరీ కేర్ఫుల్ ఆన్ దాట్. దిస్ ప్రాబ్లమ్. యూజర్ 77 లాక్డ్, somebody is in the lock. It's not a problem, we are not done any configuration. సో ఇక్కడ మీకు లెడ్జర్ అనేది చెక్ చేసుకోవాలి. మీరు చేసిన లెడ్జర్ని కంపెనీ కోడ్కి అసైన్ చేశారా, కంపెనీ కోడ్ సెట్టింగ్స్లో ఫిజికల్ ఇయర్ని లింక్ చేశారా, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్తో లింక్ చేశారా. ఎర్రర్ ఎక్కడ ఒకటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. లైవ్ ప్రాజెక్ట్లో థర్డ్ ప్లేసెస్ డాక్యుమెంట్ టైప్స్ దగ్గర ఫేస్ చేస్తారు, లెడ్జర్ దగ్గర ఫేస్ చేస్తారు, నెంబర్ రేంజెస్ దగ్గర ఫేస్ చేస్తారు, అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ దగ్గర ఫేస్ చేస్తారు. నౌ వచ్చి ఇంకొక చిన్న ప్రాబ్లం దగ్గర జనరల్గా అందరూ స్ట్రక్ అవుతారండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అండ్ మాస్టర్ డేటా అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. Here document splitting. In the document splitting, classify GL accounts for document splitting. My start of account is SOCH. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్స్ చూసేస్తారు. ఇక్కడ ఈ స్క్రీన్ చాలా మంది మిస్ అవుతుందండి. ఇక్కడ తీసుకున్న దగ్గర ప్రాపర్గా తీసుకోకపోతే ఐటమ్ కేటగిరీ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఐటమ్ కేటగిరీ అని ఒక ఎర్రర్. 4 ప్లేసెస్లో జనరల్గా జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయండి. సపోర్ట్ ప్రాజెక్ట్లో డాక్యుమెంట్ టైప్స్లో నెంబర్ ఇవ్వకపోయినా, డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేయకపోయినా, క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయకపోయినా, లెడ్జర్స్లో చేయకపోయినా, అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్లో చేయకపోయినా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు.